స్టేడియంలో జరుగుతున్న హైదరాబాద్ బుక్ ఫేర్ కి అయితే పెద్ద ఎత్తున జనాలంతా కూడా తరలి వస్తున్నారని చెప్పుకోవచ్చు. దాదాపు 368 స్టాల్స్ ఏర్పాటు చేసిన ఈ బుక్ ఫేర్ కి సంబంధించి కూడా మనకు వీకెండ్ అవడంతో పెద్ద ఎత్తున రద్దీ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ హైదరాబాద్ 38వ బుక్ ఫేర్ అయితే విజిట్ చేస్తూ ఉన్నారు. ఒక్కసారి కూడా మనము ఎంట్రీ అయిన తర్వాత ముఖ్యంగా చూసుకున్నట్టయితే మధ్యాహ్నం 1 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కూడా మనకు ఈ బుక్ ఫేర్ అనేది కూడా అందుబాటులో ఉంటుంది. ప్రతి ఒక్కరు వచ్చి కూడా వాళ్ళకు నచ్చిన బుక్స్ కొనుక్కునే విధంగా కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక బుక్స్ కొన్నాక కూడా ప్రతి ఒక్కరికి కూడా దాదాపు బుక్ స్టాల్ కి సంబంధించి కూడా 10% రాయితీ ఇవ్వడంతో పాటు ఏవైతే బుక్స్ కి సంబంధించి బుక్ స్టాల్స్ ప్రత్యేకంగా పెట్టుకున్నారో వారు కూడా సపరేట్ గా మనకు డిస్కౌంట్స్ కూడా ఇస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇక ఎంట్రీ అవ్వడంతోనే మనకు దాదాపు 10 రూపాయలతోనే టికెట్ అనేది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ఎవరైతే విద్యార్థులు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఫ్రీ ఎంట్రీ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళ ఐడి కార్డు కావచ్చు చూయిస్తే మనకు ఫ్రీ ఎంట్రీ అనేది ఉంటుంది. సో మనకు ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ సంవత్సరం ఇది కొత్తగా ఏర్పాటు చేశారనే చెప్పుకోవచ్చు. పల్లెకు పుస్తకాలను విరాళంగా ఇవ్వండి అంటూ కూడా బుక్ డొనేషన్ బాక్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైతే వాళ్ళ దగ్గర సంబంధించి కూడా బుక్స్ ఉంటాయో వాళ్ళు చదివినవి ఉంటాయో దాంతోపాటు ఎక్స్ట్రాగా బుక్స్ ఉంటాయో అవన్నీ కూడా డొనేట్ చేసే విధంగా కూడా పెద్ద పెద్ద బాక్సెస్ కూడా ఒక 2-3 కూడా మనకు ఈ బుక్ స్టాల్ సంబంధించి కూడా ఈ బుక్ ఫేర్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా వచ్చే వాళ్ళంతా కూడా వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న బుక్స్ కావచ్చు ఎక్స్ట్రా బుక్స్ కావచ్చు అవన్నీ కూడా డొనేట్ చేస్తూ ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇట్లా దాదాపు 13 లాంగ్వేజెస్కి సంబంధించి 17 రాష్ట్రాలకు సంబంధించి స్టాల్స్ కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడంతో కూడా నచ్చిన బుక్స్ కొనుక్కుంటూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడే చదువుతూ సేదతీరుతున్నారు వాళ్ళ ఫ్రెండ్స్తో కావచ్చు. చాలామంది కూడా కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కావచ్చు అదేవిధంగా యువత కావచ్చు తల్లిదండ్రులకు సంబంధించి కూడా వాళ్ళ పిల్లల్ని బుక్ ఫేర్కి తీసుకొని రావాలి. వాళ్ళకు కూడా బుక్స్కి సంబంధించి పుస్తక పఠనం అనేది కూడా నేర్పించాలి అని చెప్పేసి కూడా చాలామంది వాళ్ళ కిడ్స్ని తీసుకొస్తున్న సందర్భాలు కూడా మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాము. ప్రత్యేకంగా మనకు ఇక్కడ దాదాపు మనకు స్టేజ్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో మనకు సాంస్కృతిక కార్యక్రమాలు కావచ్చు ఏవైతే మనకు నృత్యాలు ఉంటాయో సాంగ్స్ వాళ్ళంతా పాడే వాళ్ళకి సంబంధించి కూడా ప్రత్యేకంగా వచ్చిన వాళ్ళను అలరించేందుకు మన సంస్కృతి సాంప్రదాయం తెలియజేయేందుకైతే సపరేట్గా స్టేజ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో బుక్స్ కొనే వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వారంతా కూడా ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు స్టార్ట్ అవ్వడంతోనే వాళ్ళంతా కూడా వచ్చి వీక్షిస్తూ ఉన్నారు.